గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. అంగట్లో మీ ఆధార్, బజారు పాలవుతున్న ప్రజల వ్యక్తిగత సమాచారం, ఇండ్లకు దరఖాస్తుల కట్టలు, ఫోన్లలో డాటా ఎంట్రీ, ప్రజాపాలన అప్లికేషన్ల కంప్యూటరీకరణ, ప్రైవేటుకు హయత్ నగర్ ఫారాలు, బాలనగర్ ఫ్లైఓవర్పై ప్రత్యక్షం, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆధార్, రేషన్ కార్డు వివరాలు, దాంతో ఎవరికైనా సిమ్ లభిస్తుంది, ఏ నేరానికైనా మీరే బాధ్యులు అవుతారు, ఆధార్ నెంబర్తో బ్యాంకు ఖాతాలు లూటీ చేసే ఛాన్స్, ఫోటోలతో మహిళల వ్యక్తిగత డేటా గోప్యతపై ఆందోళన, లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై వేటు వేస్తున్నారు. కానీ సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రజల వ్యక్తిగత డాటా వాళ్ళ చేతుల్లోకి పోయింది. ఇక వాళ్ళు ఏ నేరం చేసినా కూడా ఆ నేరం మీపైనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్టి దీనిపైన మాట్లాడారు, చాలా తేలిగ్గా మాట్లాడారైనా. సైబర్ నేరగాళ్ళు ఇల్లు పెన్షన్ ఇస్తే మంచిదేగా, ఇల్లు లేని వాళ్ళు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు, పెన్షన్ కావాలని అనుకున్న వాళ్ళు కూడా అభయహస్తం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. సైబర్ నేరగాళ్ళు అభయహస్తం దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఇల్లు కట్టిస్తామని అంటున్నారా, ఇబ్బంది ఏం లేదు, పెన్షన్ ఇస్తామని చెబుతున్నారా, అలా ఇస్తే మంచిదే కదా అంటూ దీన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాలా తేలిగ్గా దీన్ని తీసుకున్నారు. భట్టి మాటలు వింటే ఉన్న పైసలు పోతాయి, జాగ్రత్త అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు సూచిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి మాటలు విని పొరపాటునైనా సైబర్ నేరగాళ్లకు మీ సమాచారం ఇవ్వకండి, ఓటీపీ ఇతర బ్యాంకు వివరాలని సైబర్ నేరగాళ్లకు షేర్ చేయకండి, భట్టి మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు, ప్రజల సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కేటీఆర్ పేర్కొంటున్నారు. ఉలిక్కిపడ్డ జీహెచ్ఎంసీ, రోడ్డుపై దరఖాస్తులపై సీరియస్, ఒక అధికారిపై వేటు, మరొకరికి నోటీసు, సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్తున్నారు. గ్యారంటీల అమలుకు డ్రామాలు ఎందుకు, కాలయాపనకే ప్రజాపాలన దరఖాస్తులు అంటూ ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన మాటలు చూడొచ్చు. కాంగ్రెస్ది కాలయాపనే, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని రాష్ట్ర సర్కార్ పాలనా పోకడలే ఇందుకు నిదర్శనం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి పనికి 100 రోజుల గడువు అంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైంది. తెలంగాణకు గళం బలం దళం బీఆర్ఎస్ పార్టీయే, బీఆర్ఎస్ విపక్షంలో ఉంటే కాంగ్రెస్కు ప్రమాదమే, 2 నెలలకోసారి పార్టీ కమిటీల సమావేశం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హామీలపై ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు, సర్కార్ రాగానే చేస్తామన్న రుణమాఫీ ఏమైంది, 4000 పెన్షన్, ఉచిత కరెంటు, రైతు బంధు ఎక్కడ, లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేసు రూల్స్కు విరుద్ధం, దాంతో రాష్ట్రానికి ప్రయోజనం లేదు, రేస్ నెటిజన్ ఎందుకు తప్పుకున్నదో తెలియదు అంటూ భట్టి విక్రమార్క మాట్లాడారు. 15న దావోస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అనంతరం బ్రిటన్కు ప్రయాణం. ఎన్నికల్లోపే సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందాలి అంటూ ముఖ్యమంత్రి సమీక్ష గావించారు. వ్యాపార అవకాశాలని ఒడిసి పట్టండి, రాష్ట్రంలో రియల్ ఫర్నిచర్, కన్స్యూమర్ గూడ్స్ వ్యాపార అవకాశాలు పుష్కలం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులున్నారు. రాయలసీమను అడ్డుకోవాలి, పర్మిషన్ లేకుండా లిఫ్ట్ నిర్మాణం, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కన్నెత్తి చూడని ఆంధ్రప్రదేశ్. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహబూబ్ నగర్లోని బీఆర్ఎస్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరంపై విజిలెన్స్ సోదాలు, జల సౌదాలు, 30 మంది అధికారుల తనిఖీ, మంగళవారం రోజంతా తనిఖీలు కొనసాగాయి. శ్రీశైలంకు ప్రపంచ బ్యాంకు బృందం, శ్రీశైలం డ్యాంను పరిశీలిస్తున్న ప్రపంచ బ్యాంకు టీం, మరమ్మతులకు తొలి విడతలో నిధుల మంజూరుకు సంసిద్ధత. లోక్సభ ఎన్నికలకు కలెక్టర్లే ఆర్ఓలు, ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న ఎలక్షన్ కమిషన్, ఫిబ్రవరిలో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం. హైకోర్టును తరలించొద్దు, పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి నిరసన సెగ. హైకోర్టును సందర్శించిన కమిటీ తరలింపుపై లాయర్ల ఆందోళన, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు. అర్ధాంతరంగా ముగిసిన సమావేశం. భూమి ఇవ్వొద్దని విద్యార్థుల ర్యాలీ. పులులపై విష ప్రయోగం, టెరిటోరియల్ ఫైట్గా ప్రకటనపై అనుమానాలు. రంగంలోకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. విష ప్రయోగంతోనే పెద్ద పులి మృతి చెందినట్లుగా అటవీశాఖ అధికారుల ప్రాథమిక నిర్ధారణ. గుదిబండగా 5 గ్యారంటీలు అమలు చేయడం ఆర్థిక భారమే, వ్యయ తగ్గింపునకు స్కీమ్ రూల్స్లో మార్పులు చేసే యోచనలో ఉన్నాం. కర్ణాటక సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజ్ వ్యాఖ్య. కాంగ్రెస్ హామీలతో అభివృద్ధి పనులు పడకేసే ప్రమాదం ఉందని ఆందోళన. అది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరుకు ఇది అద్దం పడుతోంది. ఐటీ బలోపేతానికి వ్యూహాత్మక అడుగులు, త్వరలో గ్లోబల్ ఏఐ సదస్సు, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. తెలంగాణ టుడే. ప్రజాపాలన స్పిల్స్ ఆన్ టు స్ట్రీట్స్ ఆఫ్ హైదరాబాద్, farms found scattered on roads, videos to go viral. People losing trust in Congress government. KTR says the party lacks sincerity in keeping promises. No benefit to state with Hyderabad e-pricks, says Bhatti Vikramarka.
టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.